హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో సింపుల్గా చేసుకునే రెసిపీతో వచ్చేసానండి. చికెన్ స్టఫ్డ్ బన్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ నా వీడియోస్లో చాలా బన్స్ రెడీ చేశానండి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చికెన్ స్టఫ్డ్ బన్స్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా రుచుతుందండి. మన స్నాక్స్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్ కింద కానీ, లేదంటే బాక్సెస్లో కానీ మనం ఇది పెట్టుకోవచ్చు. జర్నీస్లో కూడా పెట్టుకోవచ్చు అండి. త్వరగా పాడవద్దు, మనకి తినడానికి బాగుంటుంది అనమాట. దీనికి చట్నీ సపరేట్ కర్రీ అవసరం లేదు. సో దీని ప్రిపరేషన్ కోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకున్నానండి. కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పంచదార వేసుకున్నాను అనమాట. చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ పంచదార వేసుకొని ఈస్ట్ అండి, డ్రై ఈస్ట్. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సో ఇది బాగా కలిపేసుకొని వచ్చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల నుంచి ఒక పావు గంట వరకు ఉంచుకోవాలన్నమాట. నేను ఇది వేడి నీళ్ళు కలుపుకున్నానండి, మీరు పాల్లో అయినా కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది మూత పెట్టేసి 10 నిమిషాలుగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందామండి. చికెన్ అనమాట, ఒక పావు కేజీ ఉంటుందండి. ఇది తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇందులో వచ్చేసి కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మసాలా పొడి అనమాట. ఇంకా ఇందులో వచ్చేసి చాట్ మసాలా అండి, అది ఉంటే మీరు కంపల్సరీ వేసుకుంటే మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. కారం అనమాట, ఒక స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకున్నాను. కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక నిమ్మ చెక్క అనమాట, హాఫ్ బద్ద వచ్చేసి పిండుకున్నాను అనమాట. చికెన్ తక్కువే కాబట్టి అది సరిపోతుంది. మీకు ఇంకా పులుపుతనం అది ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ తగినంతగా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు వదిలేసుకోండి. సో అది బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఇది నానబెట్టుకున్నాం కదండి, ఈస్ట్ అనేది బాగా పొంగి బాగా ఫర్మెంటేషన్ అయ్యిందనమాట. చూడండి ఇలా రావాలన్నమాట. ఇలా పొంగింది అంటేనే ఆ ఈస్ట్ మంచిదని అర్థం అండి. లేదు పొంగలేదు, నార్మల్గా ఉంది అంటే మీరు బన్స్ రెడీ చేయొద్దు, ఆ ఈస్ట్ పాడైందని అర్థం అనమాట. సో ఇప్పుడైతే ఈస్టర్న్ బాగా ఫర్మెంటేషన్ అయ్యిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు ఇదే పిండి ప్లేస్లో మంచి హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండి తీసుకోండి. నేనైతే ఒక 2 కప్పులు వచ్చేసి మైదా పిండి తీసుకుంటున్నాను అనమాట. సో నాకు సాఫ్ట్గా షాప్లో ఉన్న బన్స్లాగా కావాలి కాబట్టి నేను వచ్చేసి మైదా పిండి తీసుకుంటున్నాను. ఆ 2 కప్పులు మైదా పిండి ఇలా జల్లించి తీసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లో గోధుమ పిండి కూడా బాగా జల్లించి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు కలిపేసుకోవాలండి. వాటర్ చల్లారిపోయి ఉంటుంది కదా, ఇది వచ్చేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. మీకు ఇంకా కొద్దిగా వాటర్ కూడా పడుతుందండి, అది ఈస్ట్ వాటర్ ఒకటే సరిపోదు. మీరు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళే వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట ముద్దలాగా. ఇది వచ్చేసి గట్టిగా కలుపుకోకూడదండి, కొద్దిగా మెత్తగానే కలుపుకుంటూ బాగుంటుంది. మనకి బన్స్ అది ఉడికిస్తాం కదండి, ఆవిరి మీద ఉడికించినప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బాగా పిసికేసుకోవాలండి. బాగా పిసికేసుకొని మొత్తం ఒక ముద్దలో చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఆ గిన్నెకి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఆ ఈస్ట్ బాగా ఫర్మెంటేషన్ అయ్యి పిండికి బాగా పట్టి ఇప్పుడు పిండి ముద్ద ఇప్పుడు ఎంత ఉందో అంత 3 ఇంతలు అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగ్నేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి చికెన్ అనేది, అది తీసేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఈ చికెన్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, చికెన్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో మనం ఆ ముద్ద తీసుకొని గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇందులో ఎక్స్ట్రా ఉప్పు కారాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వేసేసి మ్యాగ్నేషన్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి అది బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా నూనె పోసుకొని. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, బాగా ఉడికిపోతుంది, త్వరగానే అయిపోతుంది అనమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచింది తీసుకున్నాను అనమాట. ఇందులో మీరు ఆల్రెడీ మిక్సీలో వేసిన పేస్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఇది బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, మనకు ఈజీగానే అయిపోతుంది. సో ఇది కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఫ్రై చేసుకున్నట్లో ఉంటుందన్నమాట దాని టేస్ట్ అంతా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకున్నానండి. ఇది పుల్ల పెరుగైనా పర్లేదు, నార్మల్ పెరుగైనా పర్లేదు. అది చికెన్ టెండర్గా ఉండి జ్యూసీగా ఉండడం కోసం అని చెప్పేసి పెరుగు వేసుకుంటున్నాను. సో మీరు ఇదే ప్లేస్లో టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు అనమాట, ఒకవేళ పెరుగు ఇష్టం లేకపోతే. సో ఇది బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఆయిల్ తేలుతుంది టైంలో. కొద్దిగా వచ్చేసి టమాటా సాస్ అనమాట ఇది. సో ఇది వేసుకోండి. మీకు ఇదే ప్లేస్ చిల్లీ సాస్ కానీ లేకపోతే సెజ్వాన్ సాస్ లేకపోతే పిజ్జా సాస్లు ఉంటాయి కదండి, వాటిలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ టెండర్ అది ఎమ్మీనెస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. బాగా ఫ్రై చేసేసుకోండి, ఆయిల్ తేలుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేస్తున్న టైంలోనే కొద్దిగా ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. మనం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి వాటర్ వేసుకొని కలిపేసుకొని
ఒక 3 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు మన స్టవ్ మీద చిన్న సిమ్లో మంట పెట్టేసుకొని ఉడికించుకుంటే చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి పిండి చూద్దామండి ఎలా వచ్చిందో. సో పిండి చూడండి ఆల్మోస్ట్ 3 4 వరకు పొంగింది కదండి. ఇలా పొంగిందంటేనే పిండి మంచిగా కలుపుకున్నాము, ఈస్ట్ బాగా వర్క్ అయిందని అర్థం అనమాట. సో ఇది వచ్చేసి మనం బాగా పిసికేసుకొని తీసుకోవాలండి. నేను వచ్చేసి వీడియో లెంగ్తీ అయిపోతుందని చెప్పి అది మొత్తం ప్రాసెస్ చూపించలేదు. ఇది ఒక 5 మినిట్స్ అయినా సరే కొద్దిగా అటు ఇటు సాగదీస్తూ బాగా పిసుక్కోవాలన్నమాట. సో అలా చేయడం వల్ల వచ్చేసి బన్స్ అనేది త్వరగా విడిపోకుండా ఉంటాయన్నమాట. మనం ఎలా కలుపుకుంటే అలా ఉంటాయన్నమాట. సో ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి బౌల్లో. సో ఇక ప్లేట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి దీనికి నేను వచ్చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి బాగా. ఒక బటర్ అలా అప్లై చేసుకోవడం వల్ల వచ్చేసి బన్స్ అనేది అంటకుండా ఉంటాయి అన్నమాట. మీరు వచ్చేసి ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ పూసేసుకొని కొంచెం పౌడర్ డస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. బాగా బటర్ పూసేసిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా మనకి ఎంత సైజులో బన్స్ కావాలో అంత ముద్దలు తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఉండలుగా బాల్స్లో చేసుకోవాలన్నమాట. ఇలా క్రాక్స్ లేకుండా నీట్గా బాల్స్లో చేసుకోవాలన్నమాట. ఆ పిండి చూసారు కదండి, మరి గట్టిగా నేనైతే కలపలేదు. కొంచెం చూడండి చాలా మెత్తగా కొంచెం పలుచగా ఉన్నట్టు కలిపాను అనమాట. సో మీరు చూసుకొని కలుపుకోండి. సో నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నానండి. మీకు ఇది అంటుకుంటుంది అని, మైదా పిండి కొంచెం అంటుకుంటుంది కదండి. సో మీకు అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ రాసుకొని అయినా లేదంటే బటర్ పూసుకొని అయినా సరే ఇలా బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అసలు చేసుకోవడం వల్ల అంటే మనం ఎన్ని బాల్స్ వస్తున్నాయి ఎంత క్వాంటిటీ మనకు తెలుస్తుంది అనమాట. మన కర్రీస్కి అన్నీ కరెక్ట్గా నాకైతే సరిపోయిందనమాట. నేను 2 కప్పులు తీసుకున్నాను కదండి, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. నాకైతే 5-6 బాల్స్ వచ్చాయి అనమాట. ఒక లాస్ట్ బాల్ కొద్దిగా ఎక్స్ట్రా పిండి పట్టింది. సో నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట కర్రీ. మీరు ఇదే కొలతలతో ప్లాన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నా కూడా ఈ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటూ ట్రై చేయండి. సో ఇప్పుడైతే నాకు 6 బాల్స్ వచ్చాయండి. ఈ బాల్స్ ఒక్కొక్క బాల్ తీసుకుంటే నేను ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదండి, కర్రీ వచ్చేసి బాగా ఉడికిపోయిందనమాట. మంచి స్మెల్ కూడా వస్తుందండి, టేస్ట్ కూడా భలే ఉందనమాట. మీకు ఇదే ప్లేస్లో కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా కూడా మీరు కొంచెం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూస్తే చాలా ఎమ్మీగా ఉందన్నమాట అసలు. సో ఇది బాగా ఫ్రై చేసేసుకోవడం, ఉడికిపోవడం అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించుకునే ముందు వచ్చేసి మనం ఆల్రెడీ కసూరి మేతి ఉంటుంది కదండి, అది కొద్దిగా చిటికెట్ తీసుకొని నలిపి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత చీజ్ అనమాట. ఈ చీజ్ వేసుకోవడం వల్ల ఇంకా చికెన్ మంచి ఫ్లేవర్గా వస్తుందండి. మన ఆ బన్స్ కొరికినప్పుడు భలే ఉంటుందన్నమాట. చీజీ చికెన్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ నార్మల్ కాకుండా ఇలా చీజ్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. దీని టేస్ట్ అంతా లాస్ట్లో ఈ చీజ్ అనేది ఇలా చిదు ముక్కలుగా వేసుకున్నాను. మీకు లేదు ఇంకా ముద్ద లాంటి చీజ్ ఉంటుంది కదండి, పిజ్జా చీజ్లు అలాంటివి ఉంటాయి కదా, అయితే కోరుకొని ఇలా చిన్న చిన్న గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇది చీజ్ మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఇంకా దించేసుకోవడమేనండి. సో నేనైతే ఇంకా దీన్ని స్టఫింగ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశానండి. కొద్దిగా అయితే వేడిగానే ఉంది. సో మనం ఈ టైంలోనే పెట్టేసుకోవచ్చు, లేదు మీరు బాగా చల్లారిన తర్వాత అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు అనమాట. నాకు టైం అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చేసేసాను. మీరు వచ్చి కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా మీరు స్టఫింగ్ చేసుకొని బన్స్ అనేది మీరు ఉడికించుకోవచ్చండి. నేను ఒక బన్ తీసుకొని చుట్టూ ఇలాగా ఎడ్జెస్ వచ్చేసి మనం పలచగా తీసుకోండి. మిడిల్ పార్ట్లో వచ్చేసి మరి ఎక్కువగా వద్దొద్దు, మిడిల్ పార్ట్ కొంచెం థిక్గా ఉన్నట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఇలాగా మనం వచ్చి హోల్ కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చుట్టూ అలా తిప్పుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ బయట కనిపించిన ప్రాబ్లం ఏం లేదండి. మనం బన్స్ తినేటప్పుడు ఇంకా యమ్మీగా ఉంటుంది. ఆ చికెన్ అంత లోపలే ఉండాలని ఏం లేదు. చిన్న చిన్న బయట కనిపించిన ప్రాబ్లం లేదనమాట. సో ఇది వచ్చేసి మీరు నిన్నగా సాస్ వేసుకున్నాను కదండి, ఆ సాస్ ప్లేస్లో మీరు చిల్లీ సాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఈ బన్స్ అన్నీ తీసేసుకొని ఇలానే అందులో స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ కవర్ చేసుకుంటూ బన్స్ అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఎడ్జెస్ అనేది చివరిలో వచ్చేసి కొంచెం పలుచగా తీసుకోండి, మిడిల్ పార్ట్ అనేది కొంచెం థిక్గానే ఉంచండి. సో మనం ఇలాగా అన్ని క్లోజ్ చేస్తాం కదండి, క్లోజ్ చేసినప్పుడు మొత్తం చుట్టూ క్లోజ్ చేసేసరికి థిక్గా అయిపోతుంది అనమాట. సో మీరు ఎలా కవర్ చేసుకుంటూ మొత్తం అన్ని బాల్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్నాక వచ్చేసి మన బన్స్ అనేది మనం అలా పొంగుతూ ఉంటాయి అనమాట. నాకు సింగిల్గా పెట్టి ట్రైలు అలాంటివి ఏం లేవన్నమాట, బన్స్ ట్రై ఏమీ లేదు. సో నేను ఇలా కంచంలో పెట్టుకుంటున్నాను కాబట్టి అవి అంటుకోకుండా ఉండడం కోసం బటర్ చుట్టూ అప్లై చేస్తున్నానండి.
సరే మీకు నూనె కానీ ఏమైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు బన్ ట్రేల్స్ కానీ ఎవరంటివి ఉంటాయి అవైలబుల్ ఉంటే మాత్రం అవి దూరంగా పెట్టుకోండి. నాకైతే అంటుకుపోతాయని చెప్పేసి నేను బటర్ అనేది పూస్తున్నాను. అవి అంటుకోకుండా రావాలంటే ఖచ్చితంగా బటర్ అనేది అప్లై చేయాలన్నమాట. సో నేను కళాయి వచ్చేసి 10 నిమిషాల ముందు బాగా వేడి చేసి పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు వచ్చేసి ఒక కంచంతో బన్స్ని పెట్టుకొని అందులో దించేసుకున్నాను అనమాట జాగ్రత్తగా. సో ఇప్పుడు వచ్చేసి దానికి సరిపడినంత మూత ఏమైనా ఉంటే అది కవర్ చేసేసుకొని దాని మీద బరువు పెట్టుకోవాలండి. ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. సో నేనైతే దంచుకునేది రోల్ ఉంటుంది కదండి చిన్నది, అదైతే నేను పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు ఇలాంటి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు పర్ఫెక్ట్గా ఏమైనా పన్స్ రెడీ చేసుకునే ఐటమ్స్ ఏమైనా ఉంటే మీరు అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశానండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ పట్టిందనమాట. మొత్తం ఒక 30 మినిట్స్ అయితే ఇలాగ ఉడికిందనమాట. బన్స్ అనేది ఉడికాయి అనమాట ఆవిరి మీద. సో ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో బన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట. అందులో మనం ఆల్రెడీ చికెన్ ఉడికించేసాం కాబట్టి ఇది మైదాపిండి కాబట్టి త్వరగానే బేక్ అయిపోతాయి. సో మీరు ఓవెన్లో అలాంటి వాటిలో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది, ఎంత ప్రాసెస్లా ఉండదు అనమాట. మధ్యలో చెక్ చేసుకోవటం అలా ఏమి ఉండదు. సో నేను ఆల్రెడీ కంచంలో పెట్టాను కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకున్నాను. మళ్ళీ ఒక 15 మినిట్స్ అనేది ఉంచిన తర్వాత తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎందుకంటే మనం బటర్ పై అప్లై చేసాం కాబట్టి. సో బన్ కూడా అదే పిండి వచ్చేసి బాగా ఫర్మెంటేషన్ అయ్యింది కాబట్టి బన్స్ అనేది బాగా పొంగి వచ్చాయండి. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అటు ఇటు కదుపుకున్నాను అనమాట. కొంచెం బాగా కాలుతున్నాయి, వేడిగా ఉంది. సో ఇప్పుడైతే పక్కకు దించేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి బన్స్ అన్నీ. ఇవైతే టేస్ట్లో అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకి ఎక్కడ జర్నీస్కి వెళ్ళినా కూడా బాక్సులు పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుంటాయి, తినడానికి కూడా మంచి రుచిగా ఉంటాయి అనమాట. ఈ బన్స్ అనేది అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక క్లాత్ కప్పి కొద్దిగా చల్లారి వరకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మనం అనేది సర్వ్ చేసుకొని తింటే మంచిగా ఉంటాయి అన్నమాట. వేడివేడిగా తినేదానికన్నా ఇలా చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగానే ఉంటాయి. సో నేను 2 నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత మీకు అది ఒక బన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మంచిగా కుక్ అయిపోయాయి అనమాట. చాలా మంచి స్మెల్ కూడా వచ్చాయి, చాలా నచ్చాయండి. సో నా వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. మీకైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి వీడియో లైక్ చేసి హైప్ కూడా చేయండి. నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి రెసిపీస్ చాలా నా ఛానల్లో ఉన్నాయి, మీరైతే ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీస్ కూడా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో కూడా నేను చూపించాను.